హలో అండి, వెల్కమ్ మై ఛానల్ రేణు క్రియేటివ్ ఛానల్. కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నామండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి తోటకూర ఫ్రై. కావలసినవి తోటకూర, ఉల్లిపాయలు. ఈ విధంగా బాండి అన్నది పొయ్యి మీద పెట్టి వెలిగించి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. మీరు వాడుకునే ఆయిల్ని బట్టి నేనైతే ఒక 5 టీ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఆయిల్. మీకు సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. తోటకూర ఫ్రై అండి, కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంది. నాకు చేతనైనట్టు నా స్టైల్లో నేను చేశానండి. ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కొత్తగా చేస్తున్న తొలి వీడియో అండి ఇది. ఈ విధంగా పోపు దినుసులు అన్నవి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా దోరగా వేగిన తరువాత ఈ విధంగా కొంచెం కలర్ మారిన వెంటనే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, కొత్తగా ట్రై చేస్తున్నామండి, చాలా సూపర్గా వచ్చింది. ఆడవాళ్ళం మనం ఏం చేయగలంలే అనుకోకుండా ఏదో ఒకటి కొత్తగా చేయాలి, మనకు కూడా కొంచెం టాలెంట్ ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ వీడియో అండి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు వేసి తర్వాత మనం తోటకూర అంతా ఈ విధంగా గిన్నెలో అయితే వేసేసుకోవాలి. బాండీలో సరిపడా ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే తినలేం కదా. బాండీ చిన్నగా ఉందనుకోకండి, ఇది ఉడికేసరికి కొద్దిగా అవుతుంది. మనము ఆకుకూర కదా, ఎంత పెట్టినా సరే చూడండి ఇప్పుడు ఉడికేసరికి కొద్దిగానే అవుతుంది. మనం పోపు దినుసులు అవి ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఒట్టిదైనా తినొచ్చు, కూరలోనే అన్నంలోనే వేసుకోవాలని ఏం లేదు. బౌల్లో వేసుకొని ఒట్టిదైనా తినేసేయచ్చండి. అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు టేస్ట్కి టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంది. ఆనియన్స్, పోపు దినుసులు కూడా తెలుస్తున్నాయి కదా, చాలా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఒక 5 నిమిషాలు అయితే బౌల్ ఈ విధంగా మూత పెట్టేసి తీస్తే మనకి త్వరగా మగ్గుతుంది. ఆ కాడ అది ఉంటుంది కదా, అది మెత్తపడుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉంటే చాలా బాగుందండి ఫ్రై మాత్రం. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొన్ని వీడియోస్ చేయాలా వద్దా అని మాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా వస్తుందండి, చాలా బాగుంది. చేతనైనట్టు చేసుకుంటామండి. అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ తగ్గినా సరే మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటి పెట్టే కర్రీ అన్నది ప్రిపేర్ చేస్తాం తప్పితే అవి ఉన్నాయి ఇవి లేవు అని అనుకోము. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ అండి, అది మీ ఇష్టం, వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. కారం మీరు తినేదాన్ని బట్టి స్పైసీగా కావాలా కొద్దిగా కావాలన్నది చూసి వేసుకోండి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ వాల్యుబుల్ టైం మా వీడియో కూడా చూసి మాకు కూడా ఒక లైక్ ఇస్తే మేము కూడా కొంచెం హ్యాపీ అవుతాం. చూడండి ఈ విధంగా వస్తుంది పూర్తిగా అయిపోయిన తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. స్టవ్ కట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, వీడియో మొత్తం చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.